ఘటన చోటు చేసుకుంది. రోజులాగానే తను కాలేజ్కి వెళ్ళింది, కాలేజ్ చదువుతోంది, ఎంజీఐటీ కాలేజ్లో చదువుతోంది, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది, 21 years ఆఫ్ ఏజ్. సో రోజులాగానే సాటర్డే కాలేజ్కి వెళ్ళింది, మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఇంట్లో ఉన్నటువంటి డీజిల్ పోసుకొని బలం మరణానికి పాల్పడింది. వెంటనే హుటాహుట్న తన సోదరుడు నాగరాజ్ ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. అయితే అక్కడికి వెళ్ళి తను చికిత్స పొందుతూ ప్రస్తుతానికి మరణించినట్టు తెలుస్తోంది. మరణం పైన మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్తున్నారు. సో ప్రెసెంట్ మనం విజువల్ చూస్తున్నాం, అదే ఆ ఇల్లు ఎక్కడైతే తను ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుందో ఆ ఇంట్లోనే పోలీసులు తిరుగుతున్న విజువల్ చూస్తున్నాం. కింద మనకు కనబడుతోంది బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న కీర్తి. గండిపేట్ ఎంజీఐటీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. మరి కాలేజీలో ఏదైనా సమస్య, ఎవరైనా ఇబ్బంది పెట్టారా? నేను ఈ మధ్య కాలంలో తరచుగా ర్యాగింగ్ లాంటివి జరుగుతూ ఉన్నాయి, అటువంటిది ఏదైనా జరిగిందా? ఎవరైనా తనని మానసికంగా వేధించారా, లేదా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయో చూడాలి. బట్ ఏదేం జరిగినా రోజులాగానే కాలేజ్కి వెళ్ళింది, ఇంటికి వచ్చింది, మధ్యాహ్నం సమయానికి సడన్గా ఇంట్లో ఉన్నటువంటి డీజిల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని బలం మరణానికి పాల్పడింది. కారణం ఏంటో తెలియదు, బట్ కారణం కోసమని అన్వేషిస్తున్నారు పోలీసులు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏం జరిగింది? ఆ అమ్మాయి ఈ రకంగా బలం మరణానికి పాల్పడడం గల కారణం ఏంటి? సో ఉన్నపలంగా కాలేజీ నుంచి వచ్చి రాగానే డిసిషన్ తీసుకుందంటే కాలేజీలో ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారా? పోలీసులు తన ఫోన్ని కానీ తనకు సంబంధించిన మిత్రులను కానీ విచారించారేమైనా? ఎస్ మనోజ్, ఇప్పటికైతే అమ్మాయి బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతున్న ఈ తరుణంలోనే తను ఎంజీఐటీ కాలేజీలో చదువుతుంది, గండిపేటలోని. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆ అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కొంచెం ఫీజు పెండింగ్ లో ఉంది అని తెలుస్తోంది. ఫీజు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ 3 సార్లు కూడా 3 టర్మ్స్ అయిపోయినప్పటికీ కూడా ఫీజు కట్టలేదు అని చెప్పేసి కాలేజీలో కూడా ప్రిన్సిపల్ కూడా కొంచెము దురుసుగానే మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి మానసికంగా కూడా కొంచెము ఇబ్బంది పడ్డటువంటి తను మాత్రమే ఇంటికి రావడంతోనే వెంటనే ఇక్కడ కీర్తి మాత్రము ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము, అలాగే పోలీసులు ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. కేవలము ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనే ఈ అమ్మాయి బలవన్ మరణానికి పాల్పడింది అని చెప్పి ఓ పక్క పోలీసులు తెలుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా కొంచెం ఫైనాన్షియల్ గా వీక్ గా ఉండి వాళ్ళకు కొద్దిగా అప్పుల టెన్షన్ తో కూడా ఇక్కడ కీర్తికి ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎప్పట్లాగే నిన్న కూడా కాలేజీకి వెళ్ళింది కీర్తి. నిన్న కూడా కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి తిరిగి చెప్తోంది ఫీజు విషయంలో. సో ఈ ఫీజు విషయంలో కాలేజీ యాజమాన్యం తనపై ఒత్తిడి తీసుకురావడం, ఇబ్బంది పెట్టడమే ఈ కారణమైందా? అంటే కాలేజీ యాజమాన్యం తన రకంగా బలం మరణానికి పాల్పడడానికి సైతం తెగించి ఆ అమ్మాయిని హింసించడం ప్రేరేపించింది అనుకోవాలా? ఎస్ మనోజ్, ఎందుకంటే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఏమో ఇటు ఫీజు ఒత్తిడి పెరిగింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఫీజు ఒత్తిడి పెరగడం వల్లే, అందరి ముందు మందలించడం వల్ల ఇక్కడ కీర్తి కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తూ ఉంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. కాలేజీలో మా అమ్మాయిని ఎవరైనా ర్యాగింగ్ చేసుంటారా, లేకపోతే ఇటు ఎవరైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే ఆ అమ్మాయి ఇంకా ఎవరైనా అబ్బాయిలు ఈ అమ్మాయిని ఏడ్పించారా, లేకపోతే ఇటు ఏమన్నా లవ్ అలాంటి ప్రేమ వ్యవహారం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు పేరెంట్స్ కూడా మా అమ్మాయిని ఎవరైనా ఇలా ఇబ్బంది పెట్టుంటారు, ర్యాగింగ్ చేసుంటారు, అందుకే ఇంకొకటి యాజమాన్యం కూడా ఫీజు వల్ల మా అమ్మాయిని ఒత్తిడి తీసుకొస్తున్నారంటే అంతకు ముందు కూడా ఒక 2 సార్లు పేరెంట్స్ ముందు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది కీర్తి. అయితే ఫీజు కట్టమని ప్రిన్సిపల్ అందరి ముందు కొంచెం ఇదిగా ఇబ్బందిగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారమ్మా. నేను ఫీజు పెండింగ్ లో ఉంది కదా మనది, కొంచెం క్లియర్ చేసుకుందాము అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలిస్తే తల్లిదండ్రులు కూడా తొందరలోనే కట్టేస్తాము అని కూడా చెప్పాం మేము. అయినప్పటికీ కావాల్సిగానే మా అమ్మాయి మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చుంటారు. అలాగే ఈ కాలేజ్ యాజమాన్యాలు కానీ ఏదైనా డబ్బుల విషయంలో, ఫీజుల విషయంలో ఉంటే విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఏంటి? అక్కడ కాలేజీ యాజమాన్యం డైరెక్ట్ గా తల్లిదండ్రులకు కాంటాక్ట్ చేయొచ్చు, తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు. విద్యార్థులపై వాళ్ళు చనిపోయేంతలా, బలం మరణానికి పాల్పడేంతలా ఇబ్బంది పెడతాయా, ప్రేరేపిస్తాయా? ఎంజీఐటీ కాలేజ్ యాజమాన్యం ఇప్పుడు ఈ పోలీసుల విచారణలో బయటపడుతున్న అంశాలపై ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంది? నిజంగా మనోజ్, వాస్తవంగా చెప్పాలంటే చాలా కాలేజీల్లో కూడా ఈ మధ్య జరుగుతున్నటువంటి బలవన్ మరణాలను దృష్టిలోకి తీసుకుంటే చాలా వరకు యాజమాన్యము ఇక్కడ స్టూడెంట్స్ మీదే ఒత్తిడి తీసుకొస్తున్నారు. విద్యార్థులను ఒత్తిడి చేస్తే విద్యార్థులను అందరి ముందు అవమానకరంగా మాట్లాడితే ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి
తల్లిదండ్రుల దగ్గర చెప్పుకొని ఫీజులు తీసుకొస్తారు అనే విధంగా కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. మొన్న కూడా చూసాము, రీసెంట్ గా కూడా ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో కూడా అది ప్రైమరీ స్కూలు, అది క్రిస్టియన్ స్కూలు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు 2 ఇయర్స్ 2nd క్లాసు 3rd క్లాసు పిల్లల్ని ఎగ్జామ్ రాయనీయకుండా, హాల్ టికెట్ ఇవ్వకుండా గేటు బయట ఎండలో నిల్చోబెడితే అప్పుడు పేరెంట్స్ వచ్చి అక్కడ గొడవ చేశారు. అంటే ఇట్లా విద్యార్థులకు ఇబ్బంది పెడితే, విద్యార్థులను మనసు నొచ్చుకునేలాగా ఇన్సల్ట్ చేస్తే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తారు డబ్బులు. అంటే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు కానీ మాకు కావాలి డబ్బులు, మాకు ఫీజులు కట్టాలి, చెల్లించాలని. అది కూడా అధిక ఫీజులు ఎట్లా అంటే ఇప్పుడు సెమిస్టర్ ఫీజు సపరేట్ అంటున్నారు, ఇక్కడ ఫైనల్ సెమిస్టర్ ఇది సపరేట్ అంటున్నారు. ఇలా సపరేట్ ఫీజులు కట్టించుకుంటూ కూడా విద్యార్థుల్ని నిజంగా ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ళు చదువు మీద శ్రద్ధ చూపించకుండా బిహేవ్ చేస్తుంది యాజమాన్యం అని కూడా అనుకోవచ్చు. అదే విధంగా ఈ కొంచెం మెచ్యూరిటీ అంటే ఇక్కడ డిగ్రీకి వచ్చిన పిల్లలు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇక్కడ చూస్తే కాలేజీల్లో వీళ్ళు మాకు ప్రెజర్ పెంచుతున్నారు కానీ ఇంట్లో పరిస్థితులు బాగోలేవు, తల్లిదండ్రులు ఎక్కడ ఇబ్బంది పెట్టేది అని మానసికంగా కుంగిపోయి ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చాలా కాలేజీల్లో శ్రీ చైతన్యలో కూడా చూసాం మనము, బిల్డింగ్ పై నుంచి దూకింది ఒక అమ్మాయి కూడా. అది పక్కన పెడితే ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో ఎన్ని జరగలేదు, చాలా వరకు జరిగాయి. ఈ వేధింపులే కారణం అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇదే కోణంలో ఇప్పుడు కీర్తికి కూడా ఇదే కారణమైంది అని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ ఇలాంటి సిచ్యువేషన్లు జరిగినా యాజమాన్యాన్ని మాత్రము అదుపులోకి తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. వాళ్ళను విచారిస్తున్నామంటున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అమ్మాయి తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి? కాలేజీ యాజమాన్యం వల్లే జరిగింది, అక్కడ నా కూతురికి అందరి ముందు అవమానపడేలాగే మాట్లాడుంటారు యాజమాన్యము. ఖచ్చితంగా కూడా నా కూతురు మీద ఒత్తిడి తీసుకొచ్చారు వీళ్ళు, అందుకే నా కూతురు ఈ